సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈడబ్ల్యూసి రిజర్వేషన్ను ఇప్పటికే పలు నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దీనికి తెలంగాణ గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మొన్న రిజల్ట్ వచ్చినటువంటి డిఎస్సి కానివ్వండి, అంతకుముందు అనేక ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన వాటిలో కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో కానివ్వండి, ముఖ్యంగా ఈబీసీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఎవరైతే నిజంగా రిజర్వేషన్కి అర్హులో రాజ్యాంగబద్ధంగా వారికి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు 10% రిజర్వేషన్ ఈబీసీకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటే ఎన్ని మార్కులు వచ్చినా వాళ్ళు టాప్ 10లో ఉన్న రిజర్వ్కి సంబంధించినటువంటి సీట్లు అలాట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈబీసీలకు మాత్రం రిజర్వ్కి సంబంధించిన సీట్లను అలాట్ చేయకుండా వాళ్ళు టాప్ 10లో ఉండని పై ఎక్కడనే ఉండని ఈబీసీ 10% రిజర్వేషన్ వాళ్ళకు అమలు చేయడం వల్ల మార్క్స్ ఎస్సీ ఎస్టీ బీసీల కంటే తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. ఇది అన్సైంటిఫిక్ మ్యాక్సిమం. ఇవాళ ప్రభుత్వాలు ఈ ఈబీసీని బలపరచడం, రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీని బలపరుస్తూ నిర్ణయాలు చేయడం, జీవోలు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావడం, ఇది ఎస్సీ ఎస్టీల బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆచరణలో తెలుస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాలు ఈడబ్ల్యూసి అక్కడి ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకిస్తున్నారు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వాగతిస్తూ బలపరుస్తుంది. దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా ఈడబ్ల్యూసి ఏదైతే ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్ అనేది తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే నిమ్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే అంశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు. దాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్రం చేస్తుంది, చట్టం చేసింది. దాన్ని వంతపాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి జీవోల్ని నిర్ణయాలు తీసుకోవడం ముమ్మాటికి తప్పిది. ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్లీగా తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను అగ్రకులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకని చెప్పి దాన్ని సాకుగా చూపించి ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి 1.5% ఉన్నటువంటి జనాలకు ఆ ప్రజలకు 10% రిజర్వేషన్ వర్తించడం అనేది ఇది రాజ్యాంగంగా చూసుకుంటే ఇది సరైనది కాదు. ఇది రాజ్యాంగపరంగా జనాభా ఎంతమంది ఉంటారో వాళ్ళకు అంతమందికి ఆ శాతం ప్రకారమే రిజర్వేషన్ వర్తించాలి. ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు, వాళ్ళ జనాభా చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు జనాభా ఎంత ఉంటుందో అంత మాత్రమే రిజర్వేషన్ అమలవుతూ ఉన్నది. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసుకుంటే జనాభా మాత్రం 1.5% ఉంటారు, వాళ్ళ రిజర్వేషన్ మాత్రం 10% ఇస్తున్నారు. అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో దరఖాస్తు చేసుకుంటే చాలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది సరైన నిర్ణయం కాదు, ఇది సైంటిఫిక్ కూడా కాదనేది మేము తెలియజేస్తున్నాం. దీనిని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి సైంటిఫిక్గా నిజమైన ఎంతమంది ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వారి శాతాన్ని బయటికి తీసి ఎంత శాతం ఉంటారో అంత శాతం మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలి. తదనంతరం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయం గుర్తించి వాళ్ళకు కూడా రిజర్వేషన్ వీళ్ళకి ఎంత స్పీడప్ చేస్తుందో వీళ్ళపై కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేసి వీళ్ళకు కూడా విద్యా ఉద్యోగాలలో తదితర సర్వీసులలో కూడా అమలయ్యేటట్టు కఠిన చర్యలు తీసుకోవాలి. రీసెంట్గా డిఎస్సి ఇది కూడా వచ్చాయి, నిరుద్యోగులు అన్యాయం అవుతుందని చెప్తున్నారు. దీని మీద రీసెంట్ వచ్చినటువంటి డిఎస్సిలో కూడా మనం గమనిస్తే ఈడబ్ల్యూఎస్లో వచ్చినటువంటి విద్యార్థికి సుమారు 150-200 మార్కులు వచ్చినట్టు ఉంటే అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన స్టూడెంట్కు 350-330 మార్కులు వచ్చినా అతనికి జాబ్ రాలేదు. అంటే ఈడ వ్యత్యాసం చాలా కనిపిస్తూ ఉన్నది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ని ఇది మిస్గైడ్ చేస్తూ అగ్రకులం సంబంధించినటువంటి పై కులాల్లో పేదలనే పేరుతోటి వాళ్ళందరికీ వర్తించుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కనుసైగల్లో నడుచుకుంటూ చేయడం ఇది చాలా అన్యాయం. దీన్ని వెంటనే రద్దు చేసి ప్రక్షాళన చేసి నిజమైన పేదలు అగ్రకులంలో ఉంటే వాళ్ళకి ఎంత శాతం అనేది నిర్ణయించిన తర్వాతనే వాళ్ళ శాతాన్ని బట్టి రిజర్వేషన్ అమలు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘ నాయకులు కూడా వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనివల్ల అగ్రకులంలో ఉన్నటువంటి ధనికులకే ఇది ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు పొందే పరిస్థితి అయితే ఉన్నది. దీంతో పాటుగా అందులో ఉన్నటువంటి పేదలకైతే ఇది దక్కడం లేదు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని సమగ్ర ప్రక్షాళన చేసి తగిన న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి వీళ్ళు కోరుతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.